అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అన్న నినాదంతో ప్రజల్లోకి మమేకమై ఈరోజు వారు 100 రోజుల్లో చేసినటువంటి ప్రతి పనిని కూడాను చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, ఆ పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రజల ఆకర్షితులు కావడంలో కానీ ఏ మేరకు సక్సెస్ అయ్యారు, ఇతర సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అన్నితర సాధ్యం కాని హామీలు నెరవేర్చామని, ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి మీరు ఏం చూశారు, ప్రజలను వారిని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ముందుగా 100 రోజులు పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద మోస్ట్ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దిస్ జంక్షన్. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని డే బిఫోర్ ఎస్టర్డే నుంచి మొదలుపెట్టారు. ఏం మంచి జరిగిందని? ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం. ఎలా ఇది ముంచే ప్రభుత్వం అనే దానికోసం మనం ఒక 4 అంశాలు మనం చర్చించుకోలేదు. చాలా ముఖ్యమైనటువంటి మాట. మొట్టమొదటిది ఫ్రీ శాండ్ పాలసీ అన్నాడు. ఎక్కడ దొరుకుతుంది శాండ్ ఫ్రీగా? ఒకటి, ఆయన ఒక పాలసీ తయారు చేసి, ఫ్రీ శాండ్ అంటే ఏంటి, ఎవడైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోగలిగితే శాండ్ తనకి ఫ్రీగా దొరకాలి. ఇదే కదా, ఎవడు ట్రాన్స్పోర్టు ఫ్రీగా ఇచ్చేయాలా, లేకపోతే ఇంటి దగ్గర తెచ్చి శాండ్ ఫ్రీగా ఇచ్చారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. బట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్న తర్వాత శాండ్ అనేది వాడికి ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెసులుబాటు ఇవ్వాలని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇది జరుగుతుందా? ఇది జరుగుతుంది ఎక్కడైనా రాష్ట్రంలో? ఫ్రీ శాండ్ పాలసీ అమల్లో మాత్రం ప్రకృతి వైపరీత్యాలు అయితే వర్షాకాలం కావడంతో నదుల్లో మొత్తం నీరుంది. ఎక్కడ కూడా ఏదైతే మీ ప్రభుత్వంలో స్టాక్ పాయింట్ ఇసుక మాత్రమే వినియోగం తెచ్చాను తప్ప నదుల నుండి ఇసుక తెచ్చే పరిస్థితి లేవు. ఫ్రీ శాండ్ పాలసీ అమల్లో కొంత జాప్యం ఉందని వాళ్ళే బాహాటంగా చెప్తున్నారు. పెన్షన్ల పంపిణీ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేస్తున్నాను వాళ్ళు బల్లగుద్దు చెప్తున్నారు. నో, ఇప్పుడు మేము ఆల్రెడీ శాండ్ ఎక్స్కవేషన్ చేసి స్టాక్ యార్డ్లో స్టాక్ పెట్టినప్పుడు మీరు ఫ్రీ శాండ్ పాలసీలో దాని నుంచే మీరు ఫ్రీగా ఇచ్చి తీరాలి కదా. ఇంకా మీకు ప్రొక్యూర్మెంట్ కూడా మీకు ఏం ఖర్చు అవ్వలేదు కదా. అలాంటి సమయంలోనే మీరు ఫ్రీగా ఇవ్వనప్పుడు రేపొద్దున్న ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీరు శాండ్ ప్రొక్యూర్ చేసి ఎక్స్కవేషన్ చేసి హీపప్ చేసిన తర్వాత మీరు ఎలా ఇవ్వగలుగుతారు? ఆల్రెడీ హీపప్ అయినటువంటి శాండ్నే మీరు ఇవ్వలేకపోయినప్పుడు రేపొద్దున మీరు డబ్బులు పెట్టి ఎక్స్కవేషన్ చేసే సందర్భం వచ్చినప్పుడు హౌ కెన్ యూ గివ్ దట్? సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, నాట్ ది గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫెయిల్యూర్ అది. ఎవరో మీలాంటి జర్నలిస్ట్ ఒకసారి అడిగితే ఆయన ఏమన్నాడు, చాలా బండగా ఫ్రీ శాండ్ ఇస్తామన్నాం, ఇచ్చామన్నాడు. ఏది ఎక్కడ? సెకండ్ థింగ్ అంటే అన్ని ఫెయిల్యూర్సే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాల పథకాలు ఏవైతే వాటన్నిటిని కూడా మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం, అంతకు మించే ఇస్తాం తప్ప తగ్గించేవము. సో దాని ప్రకారమే అమ్మకు 100 అన్నాడు. అమ్మఒడిని రీబ్రాండ్ చేశారు. ఏమండి డేటా లేదా? లోకేష్ గారు, ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. మనం సుమారుగా 44 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, మదర్స్కి ఇచ్చేవాళ్ళు. అప్పుడే వీళ్ళు విమర్శించారు కదా, ఈ రాష్ట్రంలో 74 లక్షల మంది పిల్లలు ఉంటే మీరు 44 లక్షలు 50 లక్షల మందికి ఇవ్వడం, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని. అంటే ఆ రోజు మీకు డేటా తెలుసు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతి ఊర్లో సచివాలయం ఉంది, సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా డైస్లో రికార్డ్ అయి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా వాళ్ళ డైస్ ఐడిలో రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కడి డేటా కూడా మిస్ అవ్వడం ఉండదు. మరి ఈయనేమో పరిశీలిద్దాం, పరిశోధన చేద్దాం,
10 మందితో కూర్చుందాం, నెక్స్ట్ ఇయర్ నుండి ఇద్దాం, ఎల్లుండి నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ ఏంది నాకు అర్థం కాదు. మీకు ఇవ్వడం చేత కాలేదు. అమ్మకు 100 మెగ్గొట్టారు అంటే ఈ సంవత్సరం పిల్లలు ఫీజులు కట్టరా, బస్ ఫీజులు కట్టరా? అసలు అంత ఎందుకండి? పిల్లల బట్టలు ఇవ్వలేకపోయారండి. పిల్లల బట్టలు ప్రతి స్టూడెంట్కి 2 యూనిఫామ్ జతలు ఇచ్చేవాళ్ళం. 2 యూనిఫామ్ జతలు ఇచ్చారు ఎక్కడైనా? మిడ్ డే మీల్ మీద ఎవరికైనా సూపర్విజన్ ఉందా? ఎన్ని స్కూళ్ళలో పిల్లలకి డయేరియాలు వచ్చేస్తున్నాయి? ఎన్ని స్కూళ్ళలో? ఈ గతంలో ఎప్పుడైనా ఉంది ఇలాగా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ది వరస్ట్ మేనేజ్డ్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వంలో. నేను అనుకోవడం మళ్ళీ పిల్లల్ని గతంలో మాదిరి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేయాలి, ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి కుట్ర ఉండొచ్చు. అందువల్లనే మధ్యాహ్న భోజనం మీద సూపర్విజన్ లేదు, పిల్లలకి ఇచ్చేటటువంటి జగనన్న విద్యా కానుక అనేవాళ్ళం మనం. అంటే బట్టలు, బూట్లు, బ్యాగులు, సాక్సులు, బెల్ట్లు, బుక్స్ ఇంక ఇవన్నీ. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఇస్తారో తెలియదు. ట్యాబ్లు ఆపేశారు, ఏ స్కూల్లో నాడు నేడు పనులు ఆపేశారు, ఐఎఫ్పీస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఆపేశారు. అంటే దాని అర్థం ఏంటి? సిబిఎస్ఈ సిలబస్ ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేస్తామంటున్నారు. అంటే పేరెంట్స్లో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పిల్లల విద్యా విధానంలో మార్పులు వస్తే ఎలాగా అన్నటువంటి ఒక భయాందోళన సృష్టించాలన్నటువంటిది చాలా స్పష్టం. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది లాంగ్ టర్మ్ బేసిస్లో ఉండాలి, మార్పులు ఉండకూడదు. అంటే ఇష్టానుసారం ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మార్చేస్తే, ఎవ్రీ ఇయర్ మార్చేస్తే అలా అవుతుందా? 4 నెలలేమో సిబిఎస్ సిలబస్ చదివి మళ్ళీ స్టేట్ సిలబస్కి మార్చేస్తారా? అది ఏంది? అది బుర్రబుద్ధి ఉండొద్దా? అంటే ఏంటంటే పేరెంట్స్లో ఒక రకమైనటువంటి అపనమ్మకం ప్రభుత్వ విద్యాలయాల మీద, ప్రభుత్వ స్కూళ్ళ మీద క్రియేట్ చేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ నారాయణ చైతన్యలో జాయిన్ అయిపోతారు అన్నటువంటి అది ఒక కుట్ర. 2 మూడోది హెల్త్ తీసుకుందామండి. హెల్త్ విషయంలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేస్తున్నారు, నిజంగా చాలా పాపాలు చేస్తున్నారు నా దృష్టిలో. అయితే బీయింగ్ ఏ డాక్టర్ నేను అసెస్ చేయగలను. ఎవ్రీ దశలో కూడా ఒక ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ అన్ని దశల్లో కూడా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఒక 3-4 డేస్ నుంచి. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. ఏదో మాకు సర్వీస్ కోటా తీసేస్తున్నారు అందుకని మేము స్ట్రైక్, ఇది కాదు యాక్చువల్గా పాయింట్. ఇప్పుడేంటి చంద్రబాబు ఆలోచన ఏంటి? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మెడికల్ రంగాన్ని, వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేటైజ్ చేసేయాలన్నది ఆయన ఆలోచన. ప్రైవేటైజ్ చేసేయాలి, ఆయన నోటితో చెప్పిన మాట. సో ఇప్పుడు సర్వీస్ కోటాని కుదించాడు ఆయన. సర్వీస్ కోటాని ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తాము, హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తామన్న తర్వాత సర్వీస్ కోటా తగ్గించాడు. ఇప్పుడు సర్వీస్ కోటా తగ్గిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఎంబీబీఎస్ ఫినిష్ అయినటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది కొంతమేర ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఏంటి? పిహెచ్సిలో ఆటోమేటిక్గా వేకెన్సీస్ ఉండిపోతాయి. వాట్ విల్ హ్యాపెన్? పిహెచ్సిస్లో వేకెన్సీస్ ఉండిపోతే డాక్టర్ సర్వీస్ కోటా లేదు కాబట్టి జాయిన్ అవ్వడం మానేస్తారు. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ అన్నటువంటిది పూర్తిగా పడుకుండిపోతుంది. ఎందుకు ప్రైమరీ హెల్త్ కేర్ని పడుకోబెట్టాలా? వై షుడ్ దిస్ ప్రైమరీ హెల్త్ సెక్టర్ షుడ్ బి నెగ్లెక్టెడ్? ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అంటే ఆయన చెప్పున్నాడు. ఆయన సెకండరీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసేటటువంటి హాస్పిటల్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 50 బెడెడ్ 100 బెడెడ్, వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము అన్నాడు. వాళ్ళు చెప్పుంటారు, మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఇంతమంది డాక్టర్లను పెట్టుకొని ఫ్యామిలీ హెల్త్ ఫిజిషియన్ అని, ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ అని ఇవన్నీ చేస్తే మేము వాటన్నిటిని ప్రైవేట్ వాళ్ళు తీసుకొని మేమేం చేస్తాము? దానివల్ల మాకేంటి ఉపయోగం? మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ని నిర్వీర్యం చేస్తే తప్ప ఇవి ప్రైవేటైజ్ చేసినా మాకేం ఉపయోగం ఉండదని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టుంటారు. బికాజ్ ఆఫ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ని దెబ్బ కొడుతున్నాడు. అప్పుడు సెకండరీ హెల్త్ కేర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు కదా. ఆ పైన ఉన్న టెర్షియరీ హెల్త్ కేర్ హాస్పిటల్స్ అంటే మెడికల్ కాలేజెస్, వాటిని కూడా పీపీపీ మోడ్లో ఇచ్చేస్తాను అంటున్నాడు. మరి నువ్వు దేనికి ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. నీ అపారమైనటువంటి అనుభవం దేనికి ఉపయోగం? ఎవరికి అక్కడికి వచ్చింది? అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది ఇంకా ఘోరం. ఆరోగ్యశ్రీని ఆపేస్తాను అంటాడు. ఆరోగ్యశ్రీ ప్లేస్లో
ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తాం, ఇన్సూరెన్స్ స్కీమ్లోకి వెళ్ళిపోండి. ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎంత అది కవరేజ్? 2.5 లక్షలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటుందండి, మీరు ఆ ఇన్సూరెన్స్ కవర్డ్ హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇన్సూరెన్స్ కార్డు ఉంది, నాకు ట్రీట్మెంట్ చేయండి అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎన్ని హాస్పిటల్స్ చేస్తున్నాయి మీరు చెప్పండి? ఎక్కడైనా జరుగుతుందా? వాళ్ళు ఏమంటారు, మీరు ఇది ఇలా అవడం లేదు, మీరు రియంబర్స్మెంట్ పెట్టుకోండి ఇన్సూరెన్స్ కంపెనీకి అంటాడు. జరుగుతుందా? అంటే ప్రజల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పేదల ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేయడమే. మోరోవర్ ఆయుష్మాన్ భారత్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా టు ఎన్రోల్ ఇన్ ఆయుష్మాన్ భారత్ అట్స్ టోటలీ డిఫరెంట్ అవి. అంటే ఏదో డెస్టిట్యూట్స్ని కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ అది. వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఆయుష్మాన్ భారత్ PMAY ఆయుష్మాన్ భారత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే కేవలం 55 నుంచి 75 లక్షల మందికి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ రైట్ నౌ 1,42,00,000 కుటుంబాలకు మనం ఆరోగ్యశ్రీ కవర్ చేస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ భారత్ కింద తీసుకొస్తే నువ్వు 55 లక్షల మందికో 75 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయితే 2.5 లక్షల వరకే కవరేజ్ అయితే ఎలాగ అసలు? ఇది నాకు అర్థం కాదు. నీకేంటి అంత కష్టమైపోతుంది ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడానికి, ఆరోగ్యశ్రీ కింద పేదల ఆరోగ్యానికి ఇచ్చేయడానికి? అంటే కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన కొనసాగుతుంది, ఇంకా చాలా రోజులు మిగిలే ఉంది. ప్రతి అంశాన్ని కూడాను క్షుణ్ణంగా పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి వ్యవస్థ కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. వాటిని ప్రక్షాళన తీసుకునే కూటమి ప్రభుత్వం వెళ్లాల్సినట్టు పరిణామాలు చోటు చేసుకుని బాహాటంగా చెప్పి ఇక్కడ ది ఐరనీ ఈజ్ 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక భావన ఉంటుంది, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి రాజకీయ ప్రమేయం లేకుండా, కార్యకర్తల ప్రమేయం అన్న అంశాన్ని పక్కన పెడితే రాజకీయ ప్రమేయం లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఏంటి? రాజకీయ ప్రమేయం లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేశారు ఎగ్జిక్యూటివ్ బాడీతో, అధికారులతో అన్నటువంటిది మా కార్యకర్తలు మా నాయకుడికి నిందిస్తూ ఉంటారు. అలా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఆయన మొదటి రోజు కలెక్టర్లతో మీటింగ్ పెట్టిన రోజు జగన్మోహన్ రెడ్డి గారిలాగా అధికారుల ప్రభుత్వం కాదు మనది రాజకీయ ప్రభుత్వమే అన్నాడు. ఏమన్నాడు? మనది రాజకీయ ప్రభుత్వమే, అధికారుల ప్రభుత్వం కాదు, ఇది రాజకీయ ప్రభుత్వమే అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన నోటితో అన్నమాట. ఆయన అనడానికి కూడా ఒక కారణం, బలమైన కారణం ఆయన దృష్టిలో పడింది. ఏదైతే ఎగ్జిక్యూటివ్తో 5 ఏళ్ల పాటు కార్యకర్తల్ని, నాయకుల్ని చేతులు కట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాజిక్ని రివర్స్లో వచ్చిన క్రమే ఈరోజు రాజకీయ ప్రభుత్వం అని చెప్పి. సో అంటే చంద్రబాబు గారు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటి? ఆయన మొదటి రోజు అన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాదు, అధికారుల ప్రభుత్వం మనది అంతకంటే కాదు, IASల ప్రభుత్వం కాదు, ఇది మనది రాజకీయ ప్రభుత్వం, రాజకీయ నాయకులు చెప్పిందే మీరు వినాలా అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఇప్పుడేమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నింటినీ పాడు చేశారు, నేను బాగు చేస్తున్నాను అంటాడు. అసలు అది ఏమైనా సంబంధం ఉందా? IASల ద్వారా రన్ అయినటువంటి ప్రభుత్వంలో వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతాయా? లేకపోతే రాజకీయ ప్రభావితంతో, లేకపోతే రాజకీయ నాయకుల ప్రభావంతో రన్ అయ్యేటటువంటి ప్రభుత్వంలో వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతాయా? మీరు చెప్పండి, సింపుల్ లాజిక్ ఇది. అంటే చంద్రబాబే అంటాడు అధికారులతో ప్రభుత్వం రన్ చేయొద్దు, IASలతో రన్ చేయొద్దు, మేము ఏడు చెప్తే అది చేయండి, మేము గుడ్డి అంటే గుడ్డి, నడ్డి అంటే నడ్డి, పంది అంటే పంది, నంది అంటే నంది, మీరు మేము చెప్పిందే వినాలా అంటాడు. మళ్ళీ ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారు, నేను కష్టపడుతున్నాను, బాగు చేస్తున్నాను. ఏంటి నీ మాటల్లో ఏమైనా క్లారిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను బాగు చేసి వ్యవస్థలను పద్ధతి ప్రకారంగా నడిపేటి చేశాడు కాబట్టి, వ్యవస్థలన్నీ పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం రన్ అయ్యాయి కాబట్టి రాజకీయ నాయకుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి. దానివల్లే కదా మా కార్యకర్తల్లోనో మా నాయకుల్లోనో మా యొక్క ప్రభావం లేదే, మా యొక్క ఇది లేదే. 2024 ఫలితాలు దాన్ని పక్కన పెడదాం. మరి లెట్ us నాట్ గో బ్యాక్ టు దట్. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాలు ఎలా ఉంటాయని చెప్పడం కోసం ఆయన అంటాడు
ఐఏఎస్ఎల్ ప్రభుత్వం వద్దు, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో రాజకీయ ప్రభుత్వం కావాలంటాడు ఆయన. మళ్ళీ ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్సే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా, చాలా పద్ధతిగా, చాలా పొదుపుగా మినిమల్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ గవర్నమెంట్ రన్ చేయడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలిగింది. రాజకీయ నాయకుల పరంగా, కార్యకర్తల పరంగా కొంత డిసెంట్ ఉండడం వల్ల ఈ ఫలితాలు ఎలా వచ్చాయి. బట్ రాష్ట్రానికి ఏది మంచిది దాని గురించి మాట్లాడాలి తప్ప ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు? అన్ని రంగాల్లో కూడా చంద్రబాబు గారు అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఆయన ఇందాక విద్యారంగం చెప్పాను, వైద్య రంగం చెప్పాను. ఆయన ఇచ్చిన హామీలు తీసుకుందామండి. ఫ్రీ బస్ అన్నాడు, ఇవ్వగలిగాడా? ఏమండి పక్క రాష్ట్రంలో నెల రోజులకి ఇవ్వలేదండి? ఆ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ప్రభుత్వాలు వచ్చి నెల రోజులకి ఇవ్వలేదండి? ఏమండి ఈయనకి ఇవ్వడానికి ఏంటండి? మోరోవర్ ఆర్టీసీ గవర్నమెంట్ పార్ట్ మంది, మిగతా దగ్గర కార్పొరేషన్ నష్టాలు వస్తే మా నష్టాలను మీరు భరించండి అని చెప్పి కార్పొరేషన్ అడుగుతాయి ప్రభుత్వాలకి. కానీ ఇక్కడ అసలు ఆ ప్రాబ్లమే లేదు మనకి. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ ఏ కార్పొరేషన్. అంటే ఎంత ఈజీగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. రైతులండి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అని ఆయన ఇవ్వాల్సిన 2,000 ఆల్రెడీ మొదటి విడత వచ్చింది, ఈ నెలలో రెండో విడత ఏదో పడుతుంది. నువ్వెందుకేవు? నువ్వు 2019 ఎన్నికల ముందు కూడా చెప్పావు కదా, అన్నదాత సుఖీభావ్ అని చల్లని చెక్కులు ఇచ్చావు కదా ఎన్నికలకి వారం రోజుల ముందు. ఏమి ఇప్పుడెందుకు ఇవ్వు? నీకు ఇప్పుడేమో డేటా కావాలా? ఇంచు ప్రతి రైతుకు సంబంధించిన డేటా ఉంది మన దగ్గర. 5 ఏళ్ళు 100కు 100% ఈ క్రాపింగ్ చేసాం మనం. నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేయలేవు? ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని అప్పులు చేశారు మీరు ఈ 100 రోజుల్లో? 43,000 కోట్లు అప్పులు చేసి ఇప్పుడు అంటాడు నేను సమయానికి జీతాలు ఇస్తున్నాను. మరి నువ్వు తెచ్చినటువంటి అప్పులు లెక్క ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు తెచ్చిన అప్పులకి నువ్వు చేస్తున్నటువంటి పనులకి ఏమైనా పొంతన ఉందా, ఏమైనా సంబంధం ఉందా? అందుకని అంటాను ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం. ది మోస్ట్ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ చంద్రబాబు నాయుడు 4.0. చంద్రబాబు నాయుడు 4.0. దిస్ ఇస్ ది మోస్ట్ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ టెన్యూర్. ఇది నా దృష్టి. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం 100 ఏళ్ల పరిపాలనకి ఇంత అసహనంగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు ఒక వైద్యుడిగా రుగ్మతతో ఉన్నట్టు రోగి మీ ముందుకు వస్తే నాడి పట్టుకొని రుగ్మతను కనిపెట్టినట్టు సీదిరి అప్పల్ 5 ఏళ్ళు రాజకీయాల పాలనలో ఆ నాడిని ఎందుకు ముందుగా పసికట్టలేకపోయాడు? రాజకీయంలో మరో 5 ఏళ్ళ పాటు కాదు, ఒక దశాబ్దాల పాటు క్లిక్ అవ్వడానికి ఇది అడ్డంకంగా నిలిచింది. వాస్తవానికి నా మీద పనిగట్టుకొని కక్షగట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ టార్గెట్ పెట్టుకొని అదే పనిగా నా మీద దుష్ప్రచారం చేశారు. 600 కోట్లు తినేసాము, 606 కోట్లు తినేసామని వాళ్ళ ఆస్థాన పత్రికల్లో రాయించి ఈనాడులు, ఆంధ్రజ్యోతిలు అల్లదేదో చైతన్య రథమని. అబ్బా అసలు ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు ఎవడు కూడా ఆ రకంగా అబాండాలు వేయడు. మళ్ళీ చెప్తున్నా, ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు ఎవడు అలాంటి అబాండాలు వేయడు. నా లైఫ్ స్టైల్ ఈ ఊర్లో ఉన్న అందరికీ తెలుసు. హౌ సింపుల్ లైఫ్ స్టైల్ ఐ ట్రై టు లీడ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే సింపుల్ లైఫ్ స్టైల్ నాది, మంత్రిగా ఉన్నప్పుడు అంతే లైఫ్ స్టైల్ నాది. రాజకీయాల్లోకి రాకముందు కూడా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా నేను సింపుల్ లైఫ్ లీడ్ చేశాను. ఇప్పుడు అంతే. సో అప్పుడు నిజాయితీగా ఉన్నాను, ఇప్పుడు నిజాయితీగా ఉన్నాను, ఉంటాను. నేను నిజాయితీగా ఉండడం అనేది ఈ టర్మ్కి నాకు శ్రీరామ్ రక్షణ నేనైతే అనుకుంటా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసామని ఒక మదనపాటు ఏమైనా సీదిరి అప్పలరాజు వెంటాడుతుండే? నో నేను రావడం ఒక ఆబ్జెక్టివ్ కోసం వచ్చాం మేము. మా ప్రాంతం దశాబ్దాల కాలం పాటు ఒక కుటుంబం చేతిలో నలిగి అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. ఓ ఆబ్జెక్టివ్ కోసం వచ్చాం మేమైతే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యానని నేను భావిస్తున్నాను. ఏం చేతంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకోగలిగాం. మూలపేట పోర్టు తెచ్చుకోగలిగాం, ఆఫ్షోర్ పనులు స్టార్ట్ చేసుకోగలిగాం, కిడ్నీ హాస్పిటల్ తెచ్చుకోగలిగాం, బ్రహ్మాండమైన వాటర్ ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాం, మున్సిపాలిటీ ఏబీ వాటర్ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసుకోగలిగాం. నియోజకవర్గంలో నేను చేసినన్ని రోడ్ల పనులు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండు.
ఏ ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆకాంక్ష 90% నెరవేరిందన్న సంతృప్తి మాత్రమే మీకు మిగిల్చారు నియోజకవర్గం వార్డు. అంటే రాజకీయాల్లో గెలుపోవటంలు ఉంటాయి. ఒక ఆబ్జెక్టివ్ కోసం వచ్చాం, ఆబ్జెక్టివ్ని చాలా ఎఫెక్టివ్గా టేకప్ చేసాం. అందులో కొన్ని పనులు 100% పూర్తయ్యాయి, కొన్ని పనులు హాఫ్ ది వే ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఓడిపోయానని చెప్పి కొంత నిరాశ అనిపించింది. ఏంటా నిరాశ అంటే, కుటుంబాన్ని వదిలి, వృత్తిని వదిలి, ప్రజల కోసం రాత్రనక పగలనక నా సర్వం దారిపోసాను, నా కార్యకర్తల కోసం నా సర్వాన్ని నేను దారిపోసాను. ఇంత చేసినా ప్రజలు ఎందుకు నన్ను గుర్తించలేదా అన్నటువంటి బాధ అనిపించేది. ఆ తర్వాత అనలైజ్ చేస్తే మేము చేసినటువంటి మంచి కంటే కూడా మా మీద చేసినటువంటి దుష్ప్రచారం డామినేట్ చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు మీరు బలంగా తీసుకెళ్ళగలిగారు. సో వన్ థింగ్ వీ మస్ట్ అండర్స్టాండ్, మా నాయకుడు చెప్తూ ఉంటాడు, నాట్ ఓన్లీ వీ మస్ట్ డూ గుడ్, వీ మస్ట్ అపియర్ డూయింగ్ గుడ్. మనం మంచి చేయడమే కాదు, మంచి చేస్తున్నట్టు కనిపించాలా. దానికి తగ్గ ప్రచారము ఇంకోటి కూడా చేసి ప్రజలకు ఎఫెక్టివ్గా తీసుకొని వెళ్ళగలగాలి. ఏదైనా ఏ ఉద్యమమైనా ఈ చరిత్రలో, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏ చరిత్ర తీసుకున్నా, ఏ ఉద్యమమైనా సరే ప్రజలు వాళ్ళ మటుకు వాళ్ళు చైతన్యం అవటం అన్నదాన్ని పక్కన పెడితే, ప్రజల్ని ఎవరు చైతన్యవంతం చేయగలుగుతారో వాళ్ళు విజయవంతం అవుతారు. అలాగే ఈసారి మళ్ళీ మేము ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టాం. చైతన్యవంతం చేస్తాం, మళ్ళీ విజయం సాధిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మేము మొదలుపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చెయ్యాలని నేనైతే అడుగుతూ ఉన్నాను. ఎంచేతంటే పోర్ట్ అనేది కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి గ్రౌండ్ చేసి ఎంతో కష్టపడ్డాం దానికోసం. ఇప్పుడు చూస్తే పనులు ఆగిపోయాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది చంద్రబాబు గారికి కానీ, ఈ జిల్లా నుంచి ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ, లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ తక్షణమే పోర్టు పనులు మొదలు పెట్టండి. అది మనకు ప్రైడ్, అది మన సిక్కోలకి ఒక గర్వకారణం. అది పోర్టు పనులు మొదలుపెట్టి మేము ఆల్రెడీ ఒక 6,000 ఎకరాల భూముల్ని ల్యాండ్ బ్యాంక్ ఐడెంటిఫై చేసాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములే. మీరు ఏదైతే బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించిన రిఫైనరీ కాంప్లెక్స్, పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఈ రాష్ట్రానికి వస్తుందన్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అది విభజన చట్టం ప్రకారం మన హక్కు, అది దట్స్ రైట్, ఆంధ్రప్రదేశ్ రైట్. అది దాని ప్రకారం రావాల్సినటువంటి బీపీసీఎల్ ఇక్కడ తీసుకుంటారండి మన జిల్లాకి. తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఆ పని చేయండి మీరు. ఏందో మరి వాళ్ళ ఆలోచనలు ఏంటో నాకు అర్థం కాదు. రాజకీయాల్లోకి వచ్చిన అనంత కాలంలోనే 5 ఏళ్లలో ఆకాశమే అద్దుగా ఎదిగినట్టు సిద్దిరప్పరాజు నెక్స్ట్ ఏంటి అంటే సెటస్కోప్ పట్టుకుంటారా, లేకపోతే పార్టీ జెండా పట్టుకుని ప్రజలుగా? పార్టీ జెండా ఎప్పటికీ ఉంటుంది. స్టెథోస్కోప్ అనేది అదేమంత అంటే ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్, గోల్డ్ మెడల్ సంపాదించిన డాక్టర్. స్టెత్ పట్టుకోకపోవడం అన్నటువంటిది అది నా ఇష్టం. అది కాబట్టి జెండా మాత్రం నిరంతరం ఉంటుంది. ఇటీవల ఉత్తరాంధ్ర నాయకులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సమీక్షలో తువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహ జిల్లాలో వైసీపీ పార్టీని మాత్రం ప్రతిష్టకు భంగం కలిగించినటువంటి ఒక చర్చ నడిచింది. నిజమని అంటే జనరల్గా నాయకుడు డిస్కషన్ కూర్చున్నప్పుడు అన్ని రకాల అంశాలు చర్చకు వస్తాయి. అది వచ్చినప్పుడు దీనిపైన చర్చ జరుగుతుంది కదా, ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టు శ్రీను, దానివల్ల అందరికీ మనకు మంచిది కదా అన్నటువంటి మాట చెప్పినారు. మీకు మదనపాటు అనిపించిందా? జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఇంతలా అదొక చెడు పరిణామంగా భావిస్తున్నారా? ఓట్ బ్యాంక్ రూపంగా 40% ఓటర్లు మీతో 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన 40% ఓట్ బ్యాంక్ ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆ కుటుంబ కలక ఆ పార్టీ మీద తీవ్ర ప్రభావం పడి ఎవ్రీబడి యాక్సెప్ట్ దట్, దట్స్ అ పర్సనల్ ఇష్యూ. అది అందులో పార్టీ ఇంటర్ఫీరెన్స్ కానీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి అంశంగానే అందరూ కూడా దాన్ని
చూస్తున్నారు, చూడాలని కూడా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం ఇచ్చిన హామీల నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన దూపడుతున్నారు. మరొక చూస్తుగా రాజకీయాల్లో అనతి కాలంలో ఆకాశమే హద్దుగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తన భవిష్యత్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకే తప్ప మరోవైపు వచ్చినటువంటి ఏ ఉద్దేశంతో రాజకీయ పార్టీలోకి వచ్చానో ఆ రాజకీయ పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ నియోజకవర్గానికి ఈ దీర్ఘ సమస్యలన్నింటినీ పరిష్కరించి 90% తాను సక్సెస్ అయినా కూడాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తనపై చేసినటువంటి దుష్ప్రచారమే నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించలేదన్నటువంటి ఆవేదన మాత్రం సిద్దిరాపల్లి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మాత్రం ప్రతి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ అధికారం రావడం తన వంతు కృషి చేస్తారని చెప్పి ఆయన మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.